బుల్లితెరపై యాంకర్ రష్మి గౌతమ్‌కి ఎంత మంచి పాపులారిటీ ఉందో మనందరికీ తెలిసిందే. 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంది. అలాగే సమాజంలో జంతువులపై జరిగిన దాడులపై స్పందిస్తూ ఉంటుంది. అయితే ఆమె మీద అప్పుడప్పుడు నెట్టింట్లో ప్రత్యేకమైన ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇక తనపై వచ్చే విమర్శలకు కూడా గట్టిగానే ఆన్సర్ ఇస్తుంది. ఇటీవల కొద్ది రోజులుగా అయోధ్య రామ మందిరం హిందుత్వం గురించి అనేక పోస్టులు పెడుతోంది రష్మి. అయితే ఇటీవల అయోధ్య రామ మందిరం ప్రారంభం గురించి సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పోస్ట్ చేసింది రష్మి. ఈ వీడియో సైతం పలువురు నెటిజన్స్ నుంచి విశేషమైనటువంటి పాపులారిటీ పెంచుకుంది. సో తాజాగా నెటిజన్‌కి ఒక గట్టి కౌంటర్ ఇచ్చింది రష్మి గౌతమ్. ఇటీవల కాషాయపు రంగు చీర కట్టుకుని రష్మి పెట్టిన వీడియోపై ఒక నెటిజన్ స్పందిస్తూ అసభ్యకరంగా కామెంట్ చేశారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ హద్దులు దాటి కామెంట్ చేశారు. దీంతో సీరియస్ అయిన రష్మి అతనికి గట్టిగానే ఇచ్చి పడేసింది. నేను బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టానా? నా తల్లిదండ్రులు రోడ్డును వదిలేశానా? నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా? ట్యాక్సులు కట్టలేదా? నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు, అకృత్యాలు చేశానా? ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా? మీరంటున్న ఆ పదానికి అసలైన అర్థం ఏంటి? పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. కాషాయపు రంగు చీర కట్టి జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటూ ఉంటే నన్నెందుకు రెచ్చగొడుతున్నారు? దేవుడు అందరివాడు. అదే సనాతన ధర్మం గొప్పదనం. ధర్మాన్ని, కర్మను బ్యాలెన్స్ చేయడంలో ఆధ్యాత్మికంలోని గొప్పదనం అంటూ ట్వీట్ చేసింది రష్మి. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. రష్మికి మద్దతు తెలుపుతున్నారు నెటిజన్లు. మొత్తానికి వీటికి సంబంధించిన విషయంలో ఒక్కసారిగా అయితే షాక్‌లో ఉంది. నిజంగానే ఇంత చెత్త పనులు చేయడానికి కారణం ఏంటి? వాళ్ళేమన్నా ఆ అమ్మాయిని పోషిస్తున్నారా? లేకపోతే ఇంకేమైనానా? నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలాగే ఇష్టం వచ్చినట్టు టైప్ చేసి మెసేజ్‌లు పెట్టడం ఇలాంటి వాళ్ళకి నిజంగా బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌ని మొత్తం గాలి చేయాలి. అప్పుడే వాళ్ళకి బుద్ధొస్తుంది. ఇంకొకరిని సైతం ఇలాంటి వాటికి ఖచ్చితంగా కామెంట్ చేయాలంటే భయపడతారంటూ చెప్తున్నారు.